ఈ విధంగా మనం మెంబర్స్ని మన నాయకులు పార్టీ నాయకులు కార్యక్రమాలు అందరూ కూడా మన బూతులో ఈ కార్యక్రమాన్ని అత్యధిక సంఖ్యలో నమోదు చేయడానికి విజయనగరం పార్లమెంట్ జిల్లాలో నాయకులు ఈ సందర్భంగా ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చేసిన దయాకర్ గారిని జిల్లా ఆఫీస్లో ఏర్పాటు చేసినటువంటి ఈ పత్రికా మీడియా సమావేశానికి నాతో పాటు ఇక్కడికి చేసినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోదరులు దయాకర్ రెడ్డి గారికి, అలాగే సీనియర్ నాయకులు మరి వేణుగోపాల్ గారికి, విజయనగరం పార్లమెంటరీ కన్వీనర్ సంబడి లక్ష్మీనరసింహ గారికి, రాష్ట్ర కార్యదర్శి సోదరుడు రెడ్డి భావని గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి సోదరుడు రాజేశ్వర్ గారికి, అలాగే స్టేట్ ఎగ్జిక్యూటివ్ సీనియర్ నాయకులు నారాయణరావు గారికి, అలాగే ఈ సమావేశానికి చేసిన పత్రికా సోదరుడికి భారతీయ జనతా పార్టీ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సభ్యత్వ కార్యక్రమాన్ని చేపడుతుంది. అంతకుముందు ఉన్న సభ్యత్వాలన్నీ క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా సభ్యత్వాన్ని ప్రారంభం చేస్తుంది. ఇది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి, 6 సంవత్సరాలకు ఒకసారి ఈ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఇదివరకు 2014లో జరిగింది, 2019లో జరిగింది, మళ్ళీ 2024లో ఈ కార్యక్రమం జరిగింది. మిగతా పార్టీలకు భిన్నంగా ఉంటుంది సభ్యత్వ కార్యక్రమం. ఇక్కడ భారతీయ జనతా పార్టీలో ప్రాథమిక సభ్యత్వానికి ఎక్కడా కూడా ఏ విధమైన రుసుము తీసుకోవడం. కానీ మిగతా పార్టీల్లో చూసుకుంటే ఎవరు ఎక్కడ జాయిన్ అయ్యారో పేర్లు ఉంటాయి కానీ, రసీదులు ఉంటాయి కానీ, సభ్యులు ఎంతమంది కలగలేదు. కానీ ఇక్కడ అంతా ఆన్లైన్లో చేస్తాం, ఎవరైనా చేసుకోవచ్చు. మనం విసిడ్ కాల్ ఇస్తే మనకు లింక్ వస్తుంది. ఆ లింక్ ద్వారా క్లిక్ చేసి మన డీటెయిల్స్ ఫిల్ చేస్తే మనకి సభ్యత్వం నమోదవుతుంది. ఎవరికి తెలియకుండా చెప్పకుండా ఇక్కడ ఎవరిని కూడా సభ్యులుగా చేర్చుకోవడం జరగదు. ఎందుకంటే ఎవరైనా సభ్యత్వం చేయాలంటే ముందు వాళ్ళకి 8800002024 అనే నెంబర్కి విసిడ్ కాల్ ఇస్తే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ లింక్లో మనం వేస్తే అప్పుడు మాత్రం మన డీటెయిల్స్ వస్తాయి. ఫార్మ్ జనరేట్ అవుతుంది యాప్లో. ఆ యాప్లో మన డీటెయిల్స్ అన్ని పూర్తి చేస్తేనే మెంబర్షిప్ మనకు కన్ఫర్మ్ అవుతుంది. అంతేగాని ఎవరు పెడతారు తెలియకుండా మెంబర్షిప్ రాసే పని ఈ భారతీయ జనతా పార్టీలో జరగదు. ఆ విధమైన సభ్యత్వం ప్రారంభమవుతుంది. మొన్న ప్రధానమంత్రి మోడీ గారు రాజ్యాంగ కార్యక్రమాలు చేపట్టారు దేశంలో. నిన్న మన రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి కార్యక్రమం విజయవాడలో చేపట్టారు. ఈరోజు మన విజయనగరం పార్లమెంటరీ జిల్లాలో ఇప్పుడు మనం సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇదివరకు సభ్యత్వ కార్యక్రమాలకి ఇప్పుడు అధికారంలో ఉన్నాం. ఎన్డీఏ గవర్నమెంట్లో భారతీయ జనతా పార్టీ కూడా భాగమైంది. చాలామంది కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. ఇంతకుముందు ఉన్న దానికన్నా డబల్ సభ్యత్వాలు అవుతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పకుండా ఇప్పుడు అందరూ ఉత్సాహంగా ఉన్నారు. ప్రతి కార్యకర్తే కాదు, అందరూ కూడా సామాన్య ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 3వ ప్రధానమంత్రి అయిన ఆయన నాయకత్వంలో మేము కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అని చెప్పుకునే విధంగా అందరూ కూడా సభ్యత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి సభ్యత్వ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించడానికి రాష్ట్రం నుంచి ముఖ్య అతిథిగా మాకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోదరుడు రెడ్డి గారికి చేసి ఆయన సమక్షంలో ఈ సభ్యత్వ కార్యక్రమం ఇప్పుడు ఈ సమక్షంలో జరుగుతుంది. ఒకసారి ఎట్లా జరుగుతుంది